దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం నుంచి 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని మాటలు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 28వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 5వ వచనం. యాకోబును పంపివేసెను. అతడు పద్దనారాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏసావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబాను వద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతని నక్కడికి పంపిననియు అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించినని యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్ళిపోయినని ఏసావు తెలుసుకున్నప్పుడు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుని ఇస్సాకు మరి లాబాను దగ్గరికి వెళ్ళమన్నప్పుడు యాకోబు బయలుదేరి లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట ఎక్కడ ఉంటుంది? 28వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకుని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహాములకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేసింది. యాకోబు తన తండ్రి మాట తల్లి మాట విని ఆయన బయలుదేరి పద్దనారాముకు వెళ్ళిపోతున్నాడు. అంటే లాబాను దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక సందర్భం జరిగింది. 10వ వచనం 28:10. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడిండును. దాని కొన ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి
నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములని నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనును. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని చూస్తే యాకోబు లక్షణాలు మనం చెప్పుకోవాలని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. అవసరాన్ని బట్టి ఇస్సాకుని గురించి కానీ, రెబెక్కాను గురించి కానీ, ఏసావుని గురించి కానీ మనం ధ్యానిస్తాము. కానీ ప్రధానంగా యాకోబు ఆ లక్షణాలే మనం ధ్యానం చేసుకుంటాం. అయితే యాకోబులో కొన్ని చూసాం మనం. అన్నని మోసం చేసే లక్షణం, అదే టైంలో తండ్రిని కూడా మోసం చేశాడు. తదుపరి ఆయన సిరియావాడైన లాభం దగ్గరికి వెళుతూ ఒక ప్రాంతం వచ్చేసరికి అక్కడ ఇక ఎలాగూ రాత్రి అయింది కనుక ఆ ప్రాంతంలో ఇక అక్కడే ఆ రాత్రి గడిపి ఉదయమే లేచి వెళ్ళాలనే భావనతో ఆ ప్రాంతంలో ఒక రాయి ఉంటే రాయి తలగడగా చేసుకుని అక్కడ ఆయన నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు అక్కడ పండుకున్నప్పుడు అక్కడ ఒక కల కన్నాడు. ఆ కలలో ఆయనకి భూమి మీద నుంచి ఆకాశం మీదకి ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఒక నిచ్చెన కనపడింది, నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు. దానికి పైగా దేవుడు కనిపించే యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడైన యెహోవాను అని యాకోబుతో చెప్పి, నేను నిన్ను దీవిస్తాను, నీ మూలంగా నీ సంతానం మూలంగా మరి భూలోక రాజ్యాలన్నీ కూడా దీవించబడతాయి. నేను చెప్పేది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవాయను, నిన్ను విడవను ఎడబాయను అని దేవుడు మాట్లాడాడు. ఈయన మెలకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, యెహోవా నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినే అనుకుని భయపడి అన్నాడు. ఎప్పుడైతే కల వచ్చిందో ఆ స్థలంలో దేవుడు ఉన్నాడని ఒక గ్రహింపు యాకోబుకి వచ్చింది. యాకోబుకి వచ్చి భయపడ్డాడట. ఇంకా దేవుని వాక్యం చదివితే అక్కడ రాయబడి ఉంది,
ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. మరలా అంటున్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరమని ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. ఏ స్థలం భయంకరం అంటే దేవుడున్న స్థలం భయంకరం అంటే. ఆయన అంటున్నాడు, ఇది దేవుని మందిరమే అంటున్నాడు. మనకి ఆ ప్రాంతాన్ని ఆయన ఎలా గుర్తించగలిగాడంటే దేవుని మందిరం అని ఆయన గుర్తించగలిగాడు. అంటే దేవుని మందిరం అంటే ఆయనకి ఎంతో భయం. యాకోబుకి చెడ్డ లక్షణాలు లేవని చెప్పలేము మనం, మనుషులమైన మనం అందరిలో చెడ్డ లక్షణాలు అంటే దేవునికి అయిష్టమైన లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. లేవని నేనైతే చెప్పలేను, నిజమే ఎవరూ చెప్పలేకపోవచ్చు మనుషులు కనుక. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నరుల చెడుతనము భూమి మీద విస్తరించింది అని. కేవలం వారి హృదయాలోచనలు, వారి తలంపులు కేవలం చెడ్డవని దేవుడే మనిషిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కనుక అక్కడక్కడ మంచి గుణాలు ఉండొచ్చు, కానీ హృదయం అంతా మంచిదని చెప్పడానికి అవకాశం ఎవరికి లేదు. అదే రకంగా యాకోబు కూడా లేదు. యాకోబులో కూడా కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి. కానీ ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఆయన దేవుని మందిరం అంటే భయపడతాడు. దేవుని మందిరం అంటే ఆయన భయపడతాడు. ఆయన దృష్టిలో దేవుని మందిరము ఎంతో భయంకరం అండి. గమనించండి దేవుని బిడ్డలారా, మరి ఆయన అంటాడు, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడంట. పరలోకపు గవిని ఇది అంటే పరలోకానికి ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక గుమ్మం ఉంటుంది, అలాగే పరలోకానికి కూడా గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మము లేదా ఆ ద్వారము మందిరం అంటున్నాడు. ఒక మనిషి ఒక మనిషి ఇంట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా గుమ్మం ద్వారానే వెళ్ళాలి. ఖచ్చితంగా ద్వారం గుండా వెళ్ళాలి. ద్వారం దగ్గరికి రాకుండా ఎవ్వరూ కూడా ఒక ఇంట్లోకి వెళ్ళలేరు. అలాగే యాకోబు గుర్తించింది ఏంటి అంటే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రాకుండా పరలోకం వెళ్ళలేరు అని చెప్పినట్లు ఆయన అంటాడు, ఇది పరలోకపు గవిని, పరలోకానికి వెళ్ళడానికి ఇది ఒక ద్వారం అని యాకోబు గుర్తించాడు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం యొక్క విలువ యాకోబుని అడిగితే యాకోబు అంటాడు, దేవుని మందిరము పరలోకానికి వెళ్ళే ద్వారము అని యాకోబు చెప్తాడు. అదే టైంలో ఆయన అంటాడు, దేవుని మందిరం అంటే భయంకరమని యాకోబు చెప్తాడు. దేవుని మందిరం అంటే బహుగా భయపడుతున్నాడు ఎవరంటే యాకోబు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరం అంటే భయపడాలి ఖచ్చితంగా. ఎందుకు భయపడాలంటే అక్కడ రాయబడి ఉంది, ఒక నిచ్చెన ఉందట. ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశం వరకు వేయబడి, అందులో దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు. పైగా దేవుడు నిలుచుండి యాకోబుతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఆ నిచ్చెన గురించి మనం చూస్తే ఆ నిచ్చెన దేనికి సాదృశ్యం అంటే చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 51వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన అంటే యేసు ప్రభువారు, మరియు ఆయన
మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటియును దిగుటియును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. యేసు ప్రభు వారు మాట్లాడుతూ శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఆకాశము తెరవబడుటి దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటియును దిగుటియును చూతురని మీతో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చెప్పుచున్నాను. అంటే యాకోబు సూచననిచ్చిన భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉంది, దేవుని దూతలు ఎక్కుచున్నారు దిగుతున్నారు. సేమ్ ఇదే మాట అంటాడు ఆయన, దేవుని దూతలు మనుష్య కుమారుడికి పైగా. అంటే ఆయన ఇచ్చిన ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. యేసు ప్రభు వారికి సాదృశ్యం అంటే దేవుని మందిరంలో దేవుని దూతలు ఎక్కుతారు దిగుతారు. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని మందిరంలో నుంచి పరలోకానికి దైవదూతలు పట్టుకుని వెళ్తాయి అని మనం నమ్మొచ్చు. అలాగే అక్కడి నుంచి ప్రతిఫలం కూడా, మనం ఏదైనా ప్రతిఫలం అడిగితే ఆ ప్రతిఫలం కూడా దేవుడు వారి ద్వారానే పంపిస్తాడని కూడా మనము విశ్వాసం ఉంచవచ్చు. అదేమి తప్పేమీ కాదు. అందుకనే ప్రియమ దేవుని బిడ్డలారా, యాకోబుకి దేవుడు నేను నీకు తోడుంటాను అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి అబ్రహాము ద్వారా వచ్చే ఆశీర్వాదము మరి యాకోబులో దేవుడు నెరవేర్చబోతున్నాడు, ఇది ఒకటైతే, మరొక కారణం ఏంటంటే యాకోబుకి దేవుడు అంటే దేవుని మందిరం అంటే ఎంతో భయము. అందుకనే బైబిల్ ఎలా చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి లేదా కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగూ ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుని వారు ధన్యులు. వారి కష్టార్జితము నిశ్చయముగా వారి కష్టార్జితము లేదా నిశ్చయముగా నీ కష్టార్జితము నీవు అనుభవించదువు అని బైబిల్లో ఎక్కువ భయభక్తులు గల వ్యక్తి ఆశీర్వదించబడతాడు. భయభక్తులు గల వ్యక్తి కూడా దేవుడు తన దూతని కాపలా ఉంచుతాడు. దేవుడు అంటే భయభక్తులు గలవారిని దేవుడు దృష్టించుతాడు అని అనేక పర్యాయాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. గమనించండి, యాకోబు దీవించబడ్డానికి ఒక కారణం అబ్రహాము ద్వారా వచ్చే ఆశీర్వాదము యాకోబులో నెరవేరాలి కనుక అదొకటైతే, రెండోది ఏంటంటే యాకోబు దేవుడు అంటే భయము భక్తి గలవాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆయన నేనున్నది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదని అనుకుంటాడు. అరే నాకు తెలియకపోయిందే అంటే ఈ మాట ఎందుకన్నాడంటే, సాధారణమైన స్థలం మీద ఉన్నట్లు ఆయన మామూలుగా పడుకున్నాడు అంతే. అందుకనే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏదో మామూలుగా ఇంటికాడ ఉన్నట్టు మనం ఉండకూడదండి. మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటే బైబిల్లో రాయబడి ఉంది. మాట చూస్తే ప్రసంగి గ్రంథం మాట ఉంటుంది అన్నమాట. ప్రసంగి గ్రంథము 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవు. ఇక్కడ
అంటాడు. నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు నీవు ఆ బలి అర్పించుట కంటే సమీపించుటి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదు. అంటే బుద్ధిహీనులు దుర్మార్గపు పనులు చేస్తూనే దేవుని మందిరానికి వెళ్తారట. చెడు పనులు చేస్తూనే దేవుని మందిరానికి వెళ్తారంట. పాపం చేస్తూనే దేవుని మందిరానికి వెళ్తారంట. వారికి వెళ్ళి వెళ్ళొద్దు, నువ్వు మారి వెళ్ళు అని దేవుడు తన లేఖనం ద్వారా మనకు చెప్తున్నాడు. అంటే నిజంగా భయం ఉంటే ఏం చేస్తామండి? మారి వెళ్తాం. దేవుడు అంటే భయం ఉంటే, దేవుని మందిరం అంటే భయం ఉంటే, దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు అని భయం ఉంటే, దేవుని మందిరం నుంచి మనం పరలోకం వెళ్ళడానికి ద్వారం అదే అని భయం ఉంటే, అక్కడి నుంచి మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించడానికి అదే ఒక ద్వారం అని మనం గుర్తిస్తే, నిజంగా మనం ఏది చెడ్డ అలవాటు ఉన్నా దాన్ని మానేసి వెళ్తాం. ఈ రోజుల్లో చాలామంది ఎందుకు వారి జీవితాల్లో చేసే పాపం చేస్తూనే ఉంటున్నారు, చూస్తూనే ఉంటున్నారు, వెళ్ళకూడని ప్రార్థన వెళ్తూనే ఉంటున్నారు. దేవుని బిడ్డల్లో రావాల్సిన మార్పు ఎంత మాత్రం రాకపోయినా సరే చాలా ధైర్యంగా దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నారు. గమనించండి, కారణం ఏంటంటే భయం లేదండి, కానీ యాకోబుకు భయం ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా భయం ఉండాలి. అంటే భయం ఉంటే దుర్మార్గపు పనులు మానేస్తారని బైబిల్ చెప్తుంది. భయం అంటే ఏదో నిలబడి వనకడం కాదండి, మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడటం కాదు, అది కాదు భయం అంటే. చేసే ప్రభువుకి విరోధమైన పనులు మానేయడమే భయం. ఈ రోజుల్లో క్రైస్తవులు మాట ద్వారా భయాన్ని చూపిస్తున్నారు, కానీ క్రియ ద్వారా మాత్రం దేవుడు అంటే లెక్కే లేదు అన్నట్లు వారు ప్రవర్తిస్తున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, యాకోబు అలాంటి వాడు కాదు. యాకోబులో దేవుడు అంటే భయం ఉంది కనుక ఆయన ఆ మాట, అక్కడ ఎవరైనా ఉన్నారా? పోనీ ఇదే మనుషులు చూస్తారని చెప్పాడు అనుకోవడానికి ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. మనం ఒక్కడు ఉన్నప్పుడే మనం ఎలాంటి వాళ్ళం అర్థమవుతుంది. అలాగే యాకోబు ఒక్కడే ఉన్నాడు కనుక ఆయన మాట మనం నమ్మొచ్చు. యాకోబు వలె మనం కూడా భయము భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాము. మరొక మాట, భయము భక్తి లేకపోతే మనం ఎప్పటికీ మన జీవితం యొక్క విధానం మార్చుకోలేము. అంటే మార్చుకోలేదంటే అర్థం ఏంటి? భయం లేదు. ఖచ్చితంగా దేవుని భయభక్తులు లేకపోతే దేవుడు నివాసం చేస్తున్న పరలోకానికి పొరపాటును వెళ్ళలేవు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గర చేరలేరు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎలా పాపం అంటుకోకుండా జీవించాడు, ప్రత్యేకంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు ప్రభు కనుక తండ్రికి తండ్రి చిత్తానుసారంగా జీవించాడు. అలాంటి జీవితము దేవుడు అంటే భయము లేని వారు జీవించలేరు. అలా జీవించలేకపోతే పరలోకి ఎప్పటికీ వెళ్ళలేరు. ఖచ్చితంగా 10 మంది కన్యకల్లో బుద్ధి లేని కన్యకలు 5, బుద్ధున్నవారు 5. బుద్ధున్నవారు ముందే సిద్ధపడ్డారు, బుద్ధి లేని వారు సిద్ధపడలేదు. సిద్ధపాటు కలిగి ఉంటాము నిజంగా భయం ఉంటే. ఎత్తపడ్డ వారు పెండ్లి కుమారుడు పిలిచినప్పుడు వాళ్ళు 5 చక్కగా లోనికి ఆహ్వానించబడ్డారు, ఉన్న 5 విడిచిపెట్టబడ్డారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావని హెచ్చరిస్తున్నాడు. మన దేవుని ప్రశ్నించేటంత మనము ఉండకూడదు. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడంటే అన్నీ మనం చూస్తున్నాడు కనుక ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాము. నిజంగా భయం ఉంటే ఖచ్చితంగా ప్రవర్తన మారుతుంది. మాట కాదు మారేది, మాట మాత్రమే కాదు. కనుక మన ప్రవర్తన మార్చుకుందాము. దేవుడు ఈ మాటలు మన హృదయంలో దీవించును గాక. ప్రార్థన చేసుకున్న అవకాశం ఉన్న వారి ప్రార్థనలు ఏకీభవించాలని
మీకు తెలియజేస్తున్నాను.